అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిర బై మానిపల్లి. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, అంతేనా కదా? కానీ కొందరు ఉన్నారులా ఊరు ఏమనుకున్న జాంతానయి నా నోరు ఖరాబ్ చేసుకుంటూనే ఉంటా అన్నట్టు చేస్తుంటారు. అసంటోళ్ళల్లా నిజామాబాద్ ఎంపీ అరవింద్ సారు ఫస్ట్ ఉంటాడట. ఈ ముచ్చట చూసి కరెక్టేనా కాదు మీరే చెప్పాలి. ఎరికే కదా సారు, ఈయననే ఎంపీ అరవింద్. నిజామాబాద్ వాళ్ళు ముద్దుగా వీరి పేర్లు పెట్టి చూస్తే పిలుచుకుంటారు. సరే సార్ ఏమన్నాడంటే, ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలి చెవులు. కౌన్సిలర్కి గెలవనోడి గురించి అరగకరా నాకు. కౌన్సిలర్ కూడా గెలవనోడు ఏమడుగుతారా నన్ను? ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు. ఆయనకి ఏంది పిఆర్ పాలిటిక్స్ కూడా తెలియదు. నోరేనా ఒక ఎంపీ అనవలసిన మాటేనా? ఏమన్నాడంటే, అది కూడా ఇంకా విలేకర్ని అన్నాడట. వార్తలు రాసే విలేకర్ని బేకూఫ్ అని తిట్టవచ్చునా? ఇక ఇదే వార్త సోషల్ మీడియాలో 1-2 పేపర్లు పడ్డందుకు అరవింద్ షిరుబురైండు. అటు తిరిగి ఇటు తిరిగి కేటీఆర్ సార్ మీద పడ్డాడు. మళ్ళా బూతులే. అరే చేసింది తప్పైందని చెంపలేసుకోవాలి. ఉల్టా దబాయింపులు. కొంతమంది ఏమో అరవింద్ అంటారు, కొంతమందో అరగుండు అరవింద్ అంటారు. ఇక నిజామాబాద్ లాంటి ప్రాంతంలో అయితేనేమో సైకో అరవింద్ అని కూడా అంటారు. కానీ ఆ విషయం మనం తెలియదు పాపం. తెలియక బలుపుతోని అహంకారంతో ఇక మొత్తం ఆయన సామ్రాజ్యమైనట్టు తెలంగాణ ప్రజలంతా ఆయనకు బానిసలుగా, లేకుంటే రాజకీయ పార్టీలంతా ఆయనకు బానిసలుగా, ఈయననేమో మిగిలిన దొర అంటాడు. నాకు తెలిసి ఇలా ఈ రోజుల్లో దొరలు ఎవరు అట్లా మాట్లాడతలేరు, వాళ్ళు కామన్ అయిపోయినారు. ఈయనకు 100 రేట్లు ఉంది ఆ బలుపు, 100 రేట్లు. బిడ్డాన్ని కొవ్వు నువ్వు డైట్ చేస్తావేమో, డైటు లేకుండానే నీ కొవ్వు కరిగిస్తాం. ఏం మాటలు అది, ఏం అహంకారం! కొవ్వెక్కి బలుపు అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం. మాకు తిట్టరాదా? పార్లమెంట్ మెంబరు నువ్వు వార్డు మెంబర్ కాడ అధ్వానం మాట్లాడుతున్నావు. ఏం సంస్కారమే అనేది? ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ కింద ఇట్లా లేదు. ఇట్లాంటి చిల్లరగాళ్ళు అందరూ వచ్చినాక రాజకీయాలు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడన్నా కొత్తోడు రావాలంటే భయపడుతుండ్రు, ఎందుకంటే ఈ చిల్లర మాట్లాడుతుండ్రు. నిజం చెప్తున్నా, అరవింద్ సార్ మాటలు వింటుంటే గెలిపించిన నిజామాబాద్ జనానికి ఇజ్జత్ అనిపిస్తున్నదట. ఓటనాడు చెప్పిన ముచ్చట్లు ఒకటి చూస్తే చేయలేదు కానీ ఈ ఉల్టా తిట్ల రామాయణం వెట్టుడేందని గరమైతుర్రు. ఏమో అనుకున్నాం కానీ ఈ జిర పురుగులు చిన్నగా వల్ల వాటి దెబ్బ ఒక్కొక్కలకు గట్టిగానే దాగుతున్నట్టున్నది. లాస్ట్కు మన హైదరాబాద్లో లాయర్ చదువులు చెప్పే నల్సార్ యూనివర్సిటీలో కూడా జిల్ల పురుగులు చక్కెర వచ్చినట్టే చేసినాయి. ఎటు నడుచుకుందని దారి. నిజంగా కాక్రోచాలు అంటే కాక్రోచోలే పోరోలా. అయితే నల్సార్ యూనివర్సిటీల లాయరు చదువులు పూర్తి చేసి పట్టాలు తీసుకునేటప్పుడు ప్రతిసారి సుప్రీంకోర్టు పెద్ద జడ్జి సార్ వస్తాడు. ఈసారి కూడా పిలిచిరు, కానీ ఇంట్లో చదివిన పిల్లలు నిరసన చెప్పిరోళ్ళ. ఇంకా సుప్రీంకోర్టు జడ్జిని పిలువుడు అవసరం లేదు, ఆయన చేతుల మీదకి వెళ్ళి మేము పట్టాలు తీసుకోమని లెటర్ రాసిరు. ఎందుకంటే కాక్రోచోళ్ళు అన్నది ఆ జడ్జి సారే కదా. ఇక ఢిల్లీ జంతర్ మంతర్ కాడ లాఠీ చార్జులకు నిరసనగా చూస్తా జడ్జి సారు అవసరం లేదని అన్నారు. ఇక వీళ్ళు ఇట్లా లెటర్ రాస్తే పెద్ద సార్లకు కోపం వచ్చినాయి. బార్ కౌన్సిల్ ఉంటుంది, లాయర్లకు బార్ కౌన్సిల్ చైర్మన్ సారు లాయర్ల కింద లెక్క ఏనే ఇయ్యద్దు, వాళ్ళ పేర్లు ఎక్కించుకునేయద్దు అన్న సుప్రీంకోర్టు పెద్ద జడ్జి సార్ని రావద్దంటారా అని రాష్ట్రంలో బార్ కౌన్సిల్కు లెటర్లు రాసిండోళ్ళ. అంటే ఈ పిల్లలు చదువులు చదివినా లాయర్ల కిందకి రారన్నట్టు. ఇక ఇట్లా చేసుడితోనే దేశంలో మళ్ళా నిరసన స్టార్ట్ అయింది. బార్ కౌన్సిల్ను తిట్టినోళ్ళు లేరు, కాక్రోచ్ పాటోలు కూడా గరమైరు. ఇంకో ఉద్యమం చేసే తాటే కొట్టింది. ఆఖరికి ఎవరినైతే రావద్దని అన్నారో గా సుప్రీంకోర్టు జడ్జి సారే ముంగడబడి అయినా గిట్ల బార్ కౌన్సిల్ వాళ్ళు ఎందుకు వచ్చిరు, నాకు పిల్లల నడుమ పంచాయతీ అయితే మీరెందుకు దిక్మాల నిర్ణయాలు తీసుకుంటారని అన్నాడట. ఇంకేందిగా బార్ కౌన్సిల్ నిర్ణయం మళ్ళా వాపస్ తీసుకున్నారు. పాస్ అయిన వాళ్ళను లాయర్లుగా నమోదు చేసిరట. ఇదంతా జెన్జీ దెబ్బ అన్నట్టే కదా. నిజం చెప్తున్న అగడిసే వీళ్ళను కనుక లాయర్లుగా పేర్లు ఎక్కించుకోకుంటే ఇంకో ఉద్యోగం గట్టిగానే అవు కావచ్చులా. ఇక ఇంత దూరం పోకుండా తెలివిగల నిర్ణయమే తీసుకున్నారు పాటు పెద్దసార్లని అంటూరు. అదనట్టు ముచ్చట. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ సార్ వారి నోటి నుంచి జాలువారిన జరన్ని ఆనిముత్యాలినే యాలైంది. సార్ అప్పుడప్పుడు ఏమన్న ముచ్చట్లు చెప్తాడా నోళ్ళ, అవి ఇంటున్నోళ్లకు కొందరి చెవులకి వెళ్తే రక్తాలు కూడా గారుతాయట. గట నెత్తురుగారే ముచ్చట ఈనూరి మీరు. అయితే రేవంత్ సార్ మొన్న మైనారిటీ విద్యార్థులతోటి మీటింగ్ పెట్టిండోళ్ళ. ఇక సారు స్పీచ్ ఇస్తే ఎట్లుంటది మచ్చుకు ఒక ముచ్చట ఇన్నురి. पढ़े तो भूल जाते हैं, आप लोगों का आदत है. अगर कुछ भी दे दो, राफेल भी आप हाथ में दे दो, आप खोल के फिर जमा करके दे देते.
విన్నరా? అర్థమైందా? నేను చెప్తా ఏమంటున్నా అంటే మైనారిటీ విద్యార్థులంటే ముస్లిం విద్యార్థులకు చదివింది చక్కగా యాదికుండనే ఉండదు. చదువులా వాళ్ళ వెనకనే కానీ పనితనం బాగుంటుంది. రఫేల్ యుద్ధ విమానాన్ని ముంగడ పెడితే వాళ్ళు ఇప్పి మళ్ళా బరాబర్ సెట్ చేస్తారు, రిపేర్లు మంచిగా చేస్తారు అని చెప్పుకొచ్చిండోళ్ళ. అసలు సార్ మాట ఎట్లున్నదోళ్ళ? ముస్లిమ్స్లను తారీఫ్ చేసినట్టున్నదా, లేకుంటే మీరు మెకానిక్ పనులే మస్తు చేస్తారు చదువుడు మాత్రం చదువరు అని వాళ్ళను ఇజ్జత్ తీస్తాండ? నిజం చెప్తున్నా, సార్ స్పీచ్ విన్నాక చాలా మంది బాధపడ్డారట. అయినా రఫేల్ విమానాలు మా కాడికి పట్టుకొచ్చి ఇచ్చుడేంది? కొంపదీసి రేవంత్ సారు ఈ విమానాలు సుతా దిల్కుష్ నగర్లా అమ్ముతుర్రని అనుకుంటుండ ఎట్లా అని కరడ్డం ఆడుతురోళ్ళ. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసిరు కదా గిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చేపారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకునిస్తా ఉంటా మరి.